విన్నారు కదా మన శివకుమార్ గారు నమస్తే అండి. విన్నారు కదా, మీరు మాట్లాడింది విన్నారు కదా. సో ఏ విధంగా మీరు చెప్తారు, ఏం చెప్తారు? ఓన్లీ మాటలు చెప్తున్నారు అనేసి అని చెప్పని ఇటు బీజేపీ, బీఆర్ఎస్, అదేవిధంగా ఇప్పుడు మన అనలిస్ట్ జయరామ్ గారు కూడా అదే విషయం చెప్తున్నారు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు సవాల్ చేయాలి, దాని గురించి మాట్లాడాలి, ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి ఈ రకంగా మాట్లాడడం పద్ధతి కాదు అనేసి అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. అయితే ఇప్పటివరకు చేసిన వాటికి సంబంధించి కూడా శ్వేతపత్రం విడుదల చేయాలి అని చెప్పని మాట్లాడుతున్నారు. సో మీరేం చెప్తారు దీనికి సంబంధించి? ముందుగా బీఆర్కే టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. నమస్తే. అయితే ఒకటి ఏమంటే, ఏదైతే అయితే కాంగ్రెస్ పార్టీ మాటలు అంటే గతంలో చేసిన తప్పిదాలని వెలిక్కి తీసి చూపిస్తే వీళ్ళు మాటలు అంటే ఇంకా మనం ఏం చేయలేము. ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి వచ్చి ఒక 15 మాసాలు అవుతుంది, ఆ 15 నెలలు, ఆ 15 నెలల్లో ఏదైతే గతంలో టీఆర్ఎస్ చేసిన దానికంటే మొత్తానికి రుణమాఫీ కానీ లేకపోతే ప్రజలకు ఇచ్చిన హామీలో చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ చేస్తామని చెప్పింది. కానీ ఇక్కడికి వచ్చే వరకు ఏదైతే ఖజానా ఖాళీ ఉంది అనే రకంగా ఆల్రెడీ వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరిగి అన్ని శాఖలలో అంటే మంత్రిత్వ శాఖలన్నింటిలో కూడా రివ్యూ మీటింగ్ చేసి ప్రజలకు చెప్పడం జరిగింది. ఈరోజు ఈ మన ప్యానల్ ఉన్న నాయకులందరికీ కూడా తెలుసు. అయితే దాని తర్వాత ఖజానా ఖాళీ ఉంది అని ఖచ్చితంగా చెప్పడానికి కారణం ఏంటంటే, ఏదైతే మనం ఇచ్చిన హామీలు పూర్తి చేయాలంటే దానికి మొత్తానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత మిగులుతుంది అనేది కూడా నేషనల్ ప్లాట్ఫామ్ లో చెప్పడం జరిగింది, అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఓపెన్ గా చెప్పడం జరుగుతుంది. ఇంతకుముందు మా రామ్మూర్తి గారు మాట్లాడుతూ మేము మిషన్ కాకతీయ ఇట్లా చేసినాం, లేకపోతే భగీరథ అట్లా చేసినాం అని ప్రతి అవినీతి చేసినామని చెప్పారు. అది అవినీతి చేసినామని చెప్పి అంతే. అభివృద్ధిలో ఒక విషయం చుక్కేసే అంతే. ఇక చేతగానోళ్ళు మీరు చేయలేరు. మీరు 1,60,000 కోట్లు అప్పు తీసుకొచ్చి ఇంతవరకు ఒక ప్రాజెక్ట్ కట్టలేదు. రామ్మూర్తి, నేను చెప్పేదాకా నువ్వు ఇప్పటిదాకా నువ్వు మాట్లాడు. చాలా రోజుల తర్వాత ప్యానల్ ఫేస్ అయినావు, నువ్వేది వాడతావు. జరసేపు బాగా ఒక్క నిమిషం నేను చెప్పని. మిషన్ కాకతీయ అన్నారు, దాంట్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పైపులు వలిగిపోయినాయి, రకరకాలుగా అయినాయి. మిషన్ భగీరథ అన్నారు, దాంట్లో కూడా ఉంది. ఇప్పుడు కాళేశ్వరం అయితే జగమెరిగిన సత్యం. కాళేశ్వరం ఏం జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు కుంగిపోయింది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గత 60 సంవత్సరాల కింద కట్టిన ప్రాజెక్టులన్నీ కూడా ఈ రోజు కూడా నిటారుగా నిలబడి ఉంటే, వీళ్ళు కట్టిన ప్రాజెక్టు 3.5-4 సంవత్సరాలలోనే ఖతం కావాలంటే వీళ్ళు ఏ రకంగా లాభాలు తీసుకున్నారో లేకపోతే కమిషన్లు ఏం తీసుకున్నారో అనేది ప్రజలందరూ మాట్లాడుతూ దానికి ఒక కమిషన్ వేసిండ్రు, దాని ఎంక్వైరీ జరుగుతుంది. అక్కడ ఎక్కడ తప్పిదం జరిగింది ఎవరు అనేది కూడా రేపు చట్టం దానిపైన చేసుకుంటూ పోతుంది. రేపు విత్ ఇన్ నో టైం 1 ఫైన్ డే ఖచ్చితంగా అందులో ఎవరెవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ అవుతారో అప్పుడు ప్రజలకు కూడా అర్థమవుతుంది. అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే జరుగుతుందో దాని మీద చెప్పడం. ఇప్పుడు ఇంతకుముందు మన అనలిస్ట్ జయరామ్ గారు కూడా మాట్లాడడం జరిగింది. అంటే అధ్యక్షుడు చేసే పని అధ్యక్షుడు చేయాలి, ముఖ్యమంత్రి చేసే పని ముఖ్యమంత్రి చేయాలంటే సమయం వచ్చినప్పుడు అధ్యక్షుడి పాత్ర కానీ ముఖ్యమంత్రి పాత్ర రెండు కూడా వహించడం జరుగుతుంది. అధ్యక్షుడు పార్టీ వ్యవహారాలు చూసుకుంటలేడని కాదు. మహేష్ కుమార్ గౌడ్ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షుడు, ఆయన పార్టీ వ్యవహారాలు చూసుకుంటారు. ఆయనకు ఒక ఇన్ఛార్జ్ ఉంది, అది ఒక గాడిలో పెట్టడం ఒక సిస్టమ్ గా జరుగుతుంది. కానీ ఈరోజు ప్రభుత్వంలో అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు ఏదైతే సీఎం మాట్లాడాలనో అది ఖచ్చితంగా ఆయన చెప్పడం ఎందుకు చెప్తుంటూ అసెంబ్లీలో అందరికి వివరణ ఇవ్వడము. గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఇప్పుడు ఇది 3వ అసెంబ్లీ అయినా ఆయన ఖచ్చితంగా ఓపెన్ గా చెప్తుంటూ లోపలికి తాళాలు ఏంటి, టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు అసలు బయటికి పోవద్దు, వాళ్ళు చేసిన తప్పిదాలు ఏంటి అనేది కూడా వాళ్ళు వినాలి స్పీకర్ గారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంటే వాళ్ళు చేసిన దాని వల్లనే ఈరోజు మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని తెలంగాణ ఈరోజు అప్పుల రాష్ట్రం చేసింది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు మనం మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏదైతే తెలంగాణ 29వ రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ రాష్ట్రానికి ఇస్తే ఈరోజు అప్పుల రాష్ట్రం చేసి పోనీ ఏదన్నా ఒకటి గాడిలో పెట్టినరా? మొత్తానికి ఈరోజు మాటలు అందరూ కూడా అదే రకంగా మాట్లాడతారు. ఎవరైనా రామ్మూర్తి గారు కూడా నిజం ఒప్పుకోరు.
మొత్తానికి నిజాలు నేను చెప్పిన నేను ఏమంటున్నా మీరు చెప్పిన దాంట్లో ఒక్క అబద్ధం ఉన్నా ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఒక్క అబద్ధం ఉన్నా ఈ ప్యానెల్లో అందరు చెప్పినట్టు వింటా నేను. ఎందుకంటే ఇప్పుడు మీకు ఏదో నదుల గురించి తెలియదు, ప్రాజెక్టుల గురించి తెలియదు, ఏ ప్రాజెక్ట్ ఎక్కడున్నట్టు తెలియదు, ఏ ప్రాజెక్ట్ లో ఎన్ని టీఎంసీలో నీళ్లు ఉంటాయో తెలియదు. టీఎంసీ అంటే నేనేమంటున్నా అంటే వీళ్ళకు ఏదైతే 1000 మిలియన్ క్యూబిక్ ఏదైతే ఉంటుందో ఆ అర్థాన్ని మార్చేసిండు. తెలంగాణను ముంచిన కాంగ్రెస్ టీఎంసీ అంటే మీరు రాసి పెట్టుకోండి. టీఎంసీలు అంటే అసలు అర్థం వీళ్ళు తీసుకొచ్చి అసలు మొత్తం తెలంగాణను ముంచిన కాంగ్రెస్ పార్టీ. నేనేం చెప్తున్నా అంటే ఒక నిమిషం ఆగండి, చాలా చెప్పిండ్రు మీరు నీళ్లు నిల్వలు పెడుతుండ్రు. చెప్పండి ఒక నిమిషం నువ్వన్నా చెప్పాలి, ఇప్పుడు నువ్వన్నా చెప్పాలి, ఇప్పుడు నేనన్నా చెప్పాలి, ఇప్పుడు నువ్వన్నా చెప్పాలి. అసలు కాళేశ్వరం పేరు మీద కాళేశ్వరం అంటే ఏంటిది? శివకుమార్ అన్న గారు కాళేశ్వరం అంటే ఏంటిది? ఇక రెండు పనికి రాకుండా పోవడానికి చాలా తప్పు. నేను చెప్పేది వినండి. మొన్న కూడా మీరు చెప్పేది వినండి. రంగరాజ్ సాయం గారి అదే విధంగా కుండపోచమ్మ తాగా నుంచి కూడా మీరు నీళ్లు విడుదల చేసేది, మీ మంత్రి విడుదల చేసింది. నేను ఏమంటున్నా ఒక నిమిషం ఆగండి, ఇక చాలా సుదీర్ఘంగా చెప్పిండు ఏదైతే కాంగ్రెస్ మిత్రుడు. నేను ఏమంటున్నా అంటే ప్రతిసారి ఏదైతే కాళేశ్వరం పైన ఏడ్చేటోళ్లకు కొంచెం వివరణ ఇస్తా. అసలు కాళేశ్వరం అంటే ఏంటిది, కాళేశ్వరం మీద ఎన్ని టీఎంసీలు అవుతాయి, 180 శివకుమార్ అన్న మీరు మాట్లాడిండు. శివకుమార్ అన్న ఇగో నేను చెప్పేది పనికి రాకుండా పోయిందా పనికి వచ్చేదా నేను చెప్తా, మీరు వినండి. ఎందుకంటే మీకు తెలియదు అసలు కాళేశ్వరం ఏంటి, కాళేశ్వరం అంటే ఎన్ని ప్రాజెక్టులు, ఎన్ని రిజర్వాయర్ ఇవన్నీ తెలియదు. ఎందుకంటే తెలియదు. డిస్కవరీ ఛానల్ కి పైసలు ఇచ్చి డిస్కవరీలో పెద్ద కాళేశ్వరం అని చెప్తే ఈరోజు డిస్కవరీలోనే కనబడతలేదు. ఒకసారి డిస్కవరీ ఛానల్ చెప్పు, మీకు కూడా తెలియదని. ఎక్కడ ఏమన్నా అర్థం ఉన్నదా? నీకేమైనా అర్థం ఉన్నదా శివకుమార్ అన్న? మీరు వయసులో పెద్దోళ్ళు, ఇంత వ్యాంగ్రంగా మాట్లాడు. మీరు మోస్తే చెప్తా వినండి. మీరు మోస్తే రేవంత్ రెడ్డి చెప్పులు మోయండి. నేను రేవంత్ రెడ్డి చెప్పులు మోయండి కానీ తెలంగాణ బాధ్యత గురించి తక్కువ మాట్లాడండి. మాట వినండి, ఒక నిమిషం ఆగండి. డిస్కవరీ ఛానల్ గురించి మీరు మాట్లాడారు గురించి మీరు బరాబర్ మోస్తున్నారు. రేవంత్ రెడ్డి ఏం తీసుకొచ్చిండు? 50 లక్షల కట్టలు తీసుకొచ్చిండు. 50 లక్షల కట్టలు తీసుకొచ్చాడు. తెలంగాణ నేను బరాబర్ మాట్లాడతా. రేవంత్ రెడ్డి నోట్ల తెలంగాణ